శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్న రాత్రి ఓ విమానం ఆలస్యంగా ల్యాండింగ్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఇండిగో విమానం రాత్రి 20 నిమిషాల సేపు గాల్లోని చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ అయ్యే సమయానికి క్లియరెన్స్ లేకపోవడంతో పైలట్ తిరిగి టేకాఫ్ తీసుకున్నట్లు సమాచారం. ఈ విమానంలో సీఎం రేవంత్ రెడ్డితో సహా 229 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి 8 గంటల 35 నిమిషాలకు విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక విమానం ఆలస్యంగా ల్యాండింగ్ అయింది. ఒక 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానాన్ని తిరిగి పైలట్ సేఫ్ గా ల్యాండ్ చేశారు. రాత్రి 8 గంటల 35 నిమిషాలకు విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో సీఎం రేవంత్ రెడ్డితో సహా 229 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా కూడా సేఫ్ గా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నిన్న రాత్రి జరిగింది ఘటన. ఒక 20 నిమిషాల పాటు క్లియరెన్స్ లేకపోవడంతో గాల్లోనే ఆ విమానం ఉండాల్సి వచ్చింది. అనంతరం ఒక 20 మినిట్స్ తర్వాత సేఫ్ గా ల్యాండ్ అయింది.